హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి దిలీప పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒంట్లోని ఎంత వేడైనా సరే ఇట్టే లాగేసి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ దిలీప పాయసాన్ని ట్రై చేసి చూడండి. దీన్నే పెసరపప్పు పాయసం అని కూడా అంటారు. ఈ పాయసం కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కూర గరిట ఉంటుంది కదా, ఆ గరిటతో నేను తీసుకుంటున్నాను. 2 గరిటెల పెసరపప్పు తీసుకోండి. కొలుచుకొని తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. పెసరపప్పుని ముందుగా ఏమీ ఫ్రై చేసే అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా పప్పుని తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 3 నుండి 4 కప్పుల దాకా నీళ్లు పోసుకొని పెసరపప్పుని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నారంటే పెసరపప్పు అడుగంటకుండా చక్కగా ఉడుకుతాయి. లేదా మీరు కుక్కర్ గిన్నెలో అయినా సరే ఇదే ప్రాసెస్లో పెసరపప్పుని ఉడికించుకొని తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు పైన మనకి నురగ లాంటిది వస్తుంది కదా, ఈ పాల నురగ పైకి వచ్చినప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో తీసేశారంటే తర్వాత మనకి పెసరపప్పు పొంగు రాకుండా ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది త్వరగా. ఇలా పెసరపప్పు మొత్తం పూర్తిగా ఉడికి మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అదే మీరు కుక్కర్లో వేసుకున్నట్లయితే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా పూర్తిగా పెసరపప్పు అయితే మనకి ఉడికిపోయింది. మొత్తం మనకి పాయసం చేస్తున్నప్పుడు బియ్యం చిదిమినట్లుగా అయిపోతుంది కదా, అలా పెసరపప్పు కూడా మెత్తగా చిదిమినట్లుగా అయిపోవాలి. ఒక్కసారి గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఉడికించుకున్నారంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా పూర్తిగా పెసరపప్పు అంతా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో తగినంత బెల్లం వేసుకోవాలి. ఒక 2 కప్పుల బెల్లం వేసుకోండి. అంటే పెసరపప్పు ఎంత తీసుకుంటే క్వాంటిటీ అంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. 2 గరిటెల పెసరపప్పు తీసుకున్నాను అండ్ 2 గరిటెల బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం అంతా పాయసంలో కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లంలో ఇసుక, నలకలు లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే కరిగించుకొని వడకట్టుకొని ఇందులో వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం అంతా ఈ పాయసంలో కరిగిపోయి పెసరపప్పు బెల్లం 2 బాగా కలిసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పాయసం అంతా మనకి థిక్గా అయిపోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ యాలకుల పొడి కూడా ఇందులో కలుపుకున్న తర్వాత ముందుగానే కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను. ఒక 3 కప్పుల దాకా పాలు వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత పాలు వేస్తున్నారు, వేడి చేస్తే విరిగిపోవా అని అనుకుంటారేమో, అస్సలు విరగవు. ఆల్రెడీ మనకి పెసరపప్పు బాగా ఉడికి చిమిరినట్లుగా అయిపోయింది కాబట్టి పాలు వేసుకున్నా సరే బెల్లం వేసుకున్నా సరే అస్సలు పాలు విరగవు. చాలా బాగా వస్తుంది పాయసం. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేతిలో వేయించుకొని, నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. ఇలా నేతిలో వేయించుకొని మొత్తాన్ని పాయసంలో వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తరువాత వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే కొంచెం చిక్కబడుతుంది. వేడిగా తింటే ఇలా కొంచెం పల్చగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒంట్లోని ఎంత వేడైనా సరే ఇట్టే లాగేస్తుంది. దీన్ని పెసరపప్పు పాయసం అంటారు, దిలీప పాయసం అంటారు. దిలీప పాయసం అనే పేరు దిలీప మహారాజు నుండి ఈ పాయసానికి వచ్చింది పూర్వకాలంలో. ఈ దిలీప పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.